ఎగ్జాక్ట్లీ. ఈ పాటలో ఏ సెంటెన్స్ మీ లైఫ్ స్టైల్కి యాప్ట్ అవుతుంది సార్? మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే నీకు నెగ్గనేది అర్థం కానట్టే అనేది పూర్తిగా నేను జీవితంలో అనుసరించిన విధానం సార్. అది నా జీవిత తత్వం. 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకురా అన్నది నా యాటిట్యూడ్ లాగా ఉంటుంది. మీకు అక్కడ చేసే పిల్లి మొగ్గలు అవన్నీ చూస్తే మీకు అదే అనిపిస్తూ ఉంటుంది. అలా ఏమన్నా ఆలోచిస్తారా? అంటే నేను సాహిత్యం వైపు ఉన్నాను, ఇవి చేస్తే కింద కామెంట్స్ ఏమొస్తాయి అసలు పట్టించుకుంటారా ఇవన్నీ? అస్సలు దాన్ని కూడా ఎంజాయ్ చేస్తాను. నెగిటివ్ కామెంట్స్ని కూడా ఎంజాయ్ చేసి నవ్వుకుంటాను. సో నైస్ సార్. అంటే మాకేంటి మీ ఇంటర్వ్యూ ఒకటి చూసినప్పుడు నాకు అదే మీ ఇన్ఫారిటీ కాంప్లెక్స్ని బద్దలు కొట్టడానికి నేను సాహిత్యం వైపు ప్రయాణించాను. ఆ ప్రయాణం ఇప్పుడు చాలామందికి ఇన్స్పిరేషన్గా మారుతుంది సార్. ఇప్పుడు మీరు రాసే అప్పుడు చిన్నప్పుడు సార్, ఇప్పుడు అంటే ఇంకొంచెం ఈ టెక్నాలజీ పెరిగి ఇది, కానీ అప్పుడు భూతద్దాలు కూడా చాలా లావుగా ఉండేయండి. ఇంత తేలిగ్గా ఉండేవి కాదు, చాలా బరువుగా ఉండేవి. అయ్యో. ఏ వాదన వచ్చినా ఆ తార్కికంగా నెగ్గనప్పుడు సోడాబుడ్డి వైపు వెళ్ళిపోయాయి పదజాలం. ఆ చిన్నపిల్లలు అన్నారంటే అప్పట్లో ఇది వేరు. ఇప్పుడు కూడా కొంత బాధ్యతారహితంగా కొంతమంది పాత్రికేయులు, విశ్లేషకులని పేరు పెట్టుకున్న వాళ్ళు ఆ కళ్ళజోడు కాస్త సరి చేసుకుని చదివితే తెలుస్తుందని, సరి చేసుకుంటే ఏది ఫోకస్ ఆ కళ్ళజోడు పెట్టుకున్నవాడు తెలుస్తుంది కానీ చెప్పేవాడు తెలియదు కదా ఫోకస్ ఏది కరెక్ట్గా ఉంటుంది. అది వేరే విషయం. ఆ మాటలు అనే మెంటాలిటీ వచ్చినప్పుడు సో వీళ్ళ జీవితంతో, వీళ్ళ నడిపే సాధారణ జీవితంతో ఈ కళ్ళజోడు ఉంటే వాళ్ళకి పైచేయి ఉంటుంది, వీళ్ళకి అందని జీవితం ఉంటే అప్పుడు వాళ్ళకి పైచేయి ఉండదు. కాబట్టి మీరు అక్కడ పట్టుకుంటున్నారు. వాళ్ళు మిమ్మల్ని గెలవలేక ఏదో ఒక మూలకెళ్ళి డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప ఆ వాదనలో నిజం ఉంటే మనం ఐడియాలజీగా కొట్టుకుందాం. ఐడియాలజీగా కొట్టుకుంటే అసలు ఈ భౌతికమైన విషయాల్లో ఏమీ గుర్తుకురావు. నేను లావుగా ఉన్నానా, సన్నగా ఉన్నానా, లేకపోతే నల్లగా ఉన్నానా, తెల్లగా ఉన్నానా, ఈ అంటే ఒక మనిషిని డౌన్ చేయడానికి వాడుతున్నావు అంటేనే అతని వాదనలో పసలేదని అర్థం. అంతే అంతే. మీరు ఒకవేళ మన ఇద్దరం ఏదో వాదనలో ఇరాన్ ఇజ్రాయెల్ వారి గురించి మాట్లాడుకుంటున్నాం, ఒక దేశం కరెక్ట్ అని ఒకళ్ళం, ఒక దేశం కరెక్ట్ అని ఒకళ్ళం, మన స్టాటిస్టిక్స్ ఏవో మనం తెచ్చి మాట్లాడుతున్నాం. ఒకటి తెచ్చిన మీలో మన ఇద్దరిలో ఒకళ్ళ స్టాటిస్టిక్స్ చాలా బాగున్నాయి, దాంతో నువ్వు చెప్పిన తప్పు నొక్కు ఒక్కడిస్తే సోడా బుడ్డిగాడు నీకేం తెలుసు అన్న. ఇందులో దానికి సోడా బుడ్డికి సంబంధమే ఉంటుంది కదా. సో అక్కడే ఎప్పుడైతే అందరూ అనుకుంటారు మనం అది మాట్లాడితే ఇంకా సౌండ్ ఉండదు అనుకుంటారు కదా, నాకు అప్పుడే నవ్వు ఎక్కువ వస్తూ ఉంటుంది. అమ్మయ్య ఇంకా అసలు మ్యాటర్ లేదన్నమాట అని.